అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు. పౌలు అంటున్నాడు, మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. దైవజనుని యొక్క పని ఏమిటి అండి? విశ్వాసి దేవునిలో సంతోషించడానికి సహకారిగా ఉండాలి. దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకొని ఆ సంతోషము వారి జీవితంలో పరిపూర్ణమయ్యేటట్టుగా సహకారిగా ఉండాలి దైవజనుడు. లోక సంబంధమైన వాటిని అవి అవసరమైనవే కావచ్చు, వాటిని పొందుకోవడం వలన, అనుభవించటం వలన కలిగే సంతోషము తాత్కాలికమైనది. ఈ సంతోషాలకు సహకారులుగా ఉండమని ప్రభువు దైవజనుల్ని పంపించలేదు, కానీ దేవుడిచ్చే సంతోషము ప్రతి విశ్వాసిలో పరిపూర్ణమయ్యేటట్టుగా సహకారులుగా ఉండమని ప్రభువు పంపించారు. ఇప్పుడు చెప్పండి, ఏ సంతోషము మీకు కావాలి? ఏ సంతోషానికి దైవజనుడు మీకు సహకారిగా ఉండాలి, మీకు పరిచర్య చేసేవాడుగా ఉండాలి? పాస్టర్ గారి ద్వారా నాకు స్వస్థత వస్తే చాలు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వస్తే చాలు, లేక అది కలిగితే చాలు, ఇది అనుగ్రహింపబడితే చాలు, అదే నాకు గొప్ప సంతోషం అనుకుంటున్నావా? వీటిని దేవుడు తృణీకరించటం లేదు, కానీ ఈ శ్రమలు ఉన్నా లేకపోయినా, లేక ఇంకా కఠినమైన శ్రమల గుండా నీవు నేను వెలుచున్నా మనలో ఆయన ఇచ్చే సంతోషము ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రభు ఇచ్చే సంతోషము మన జీవితంలో పరిపూర్ణము కావాలని ప్రభు కోరుకుంటున్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ ఆనందమునకు. ఇది ఎవరి ఆనందము? మీ ఆనందము అట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ సంతోషాన్ని నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ సంతోషం ఎవరిదైపోయింది? మనదైపోయింది. దేవునికి ఆశ కూడా అదేనండి. ప్రభు అంటారు, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనలో ఎవరి సంతోషం ఉండాలి? యేసు ప్రభు సంతోషం. ఆ సంతోషము మనలో ఉందా? డౌట్ వస్తుందా? తెలియటం లేదా? అర్థం కావటం లేదా? నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పలేకపోతున్నారా? చాలా బాధాకరమే. ప్రభు ఇచ్చే సంతోషం మనలో ఉండాలి. ప్రభు అంటున్నారు, నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. అంటే రెండు సంతోషాలా? ప్రభు సంతోషం ఒకటి, మన సంతోషం ఒకటా? ప్రభు యొక్క సంతోషమే మన సంతోషముగా మారిపోవాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ సంతోషం. మనకంటే లోకంలో ఉన్నవారు ధనవంతులుగా ఉన్నారు, విద్యావంతులుగా ఉన్నారు, వెండి బంగారములు సంపాదించుకొని సంపదలు కూడబెట్టుకొని ఆ ఆస్తులను బట్టి సంపదలను బట్టి వారు సంతోషిస్తున్నారు. ఆ సంతోషాన్ని ప్రభు మనకి ఇవ్వలేదు.
ప్రభు ఇచ్చే సంతోషము ఈ లోకంలో దొరికే సంతోషము కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన సంతోషం ఇది. ఆ సంతోషాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది మన పాపములన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే బాప్తిస్మము పొందామో దేవుడు మనకి పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావనడానికి రుజువు ఏమిటి? బహిరంగ రుజువులు కొన్ని ఉన్నాయి. ఆదిమ సంఘకాలములో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు, ప్రవచించారు. ఇలాగున బహిరంగ రుజువులు కొన్ని ఉన్నాయి. అంతరంగ రుజువు ఏమిటో తెలుసా? సంతోషమే. అంతరంగ రుజువు ఏమిటి అంటే సంతోషం. నీ వ్యక్తిగత రుజువు ఏమిటి అంటే సంతోషం. ఇథియోపియా దేశానికి చెందినటువంటి మంత్రి అయిన నపుంసకుడు బాప్తిస్మము పొందినాడు. తరువాత తనకు కలిగిన అనుభవం ఏమిటో తెలుసా? సంతోషం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. వారు నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. సంతోషిస్తూ తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ సంతోషము ఏ సంతోషమండి? ఇంతకుముందు తనలో ఉన్న సంతోషమా? ఇంతకుముందు ఎన్నడూ తనలో లేని సంతోషమా? ఇంతకుముందు తన జీవితంలో ఎన్నడూ లేనటువంటి సంతోషం. ఇథియోపియా దేశానికి రాణి అయిన కందాకే క్రింద అధికారి ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి ఆ నపుంసకుని యొక్క జీవితంలో కలిగిన సంతోషానికి కారణం ఏమిటో తెలుసా? తాను పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి. రక్షించబడే వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషము పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. యేసు ప్రభుతో ఆ వ్యక్తికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి కలుగుతుంది. దేవుని సన్నిధిని తను అనుభవిస్తున్నందువలన ఆ సంతోషము తనలో ఏర్పడుతుంది. దావీదు అంటాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నుండి వెడలిపోనివ్వద్దు, నీ రక్షణానందము మరలా నాకు పుట్టించు. ఏ ఆనందం అండి ఇది? రక్షణానందము. రక్షించబడే వారి యొక్క జీవితంలో ఉండే ఆనందమే రక్షణానందము. పాపము చేసినందువలన ఆ ఆనందాన్ని కోల్పోయాడు. ఆ రక్షణ ఆనందం మనలో లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో పాపము ఉంది. దావీదుకు అర్థం అవుతుంది, నాలో ఒకప్పుడున్న ఆనందం ఇప్పుడు లేదు. పాపము అన్నది ఆ ఆనందాన్ని తీసేసింది. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరం అయిపోయామో, ఏ పరిస్థితి అయితే దేవుని సన్నిధికి మనల్ని దూరం చేసేసాయో, ఆటోమేటిక్గా మనలో ఉన్న సంతోషం కూడా తొలగిపోతుంది. లోకరీతిగా ఏమున్నా లేకపోయినా క్రైస్తవుడు మాత్రము సంతోషిస్తూనే ఉండాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను.
గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని మాటలను భుజించడం అంటే అర్థం ఏమిటి? దేవుని మాటలు అన్నవి ఒక ఇన్ఫర్మేషన్ కాదు. దేవుని మాటలు అన్నవి కేవలం నాలెడ్జ్ కాదు. దేవుని మాటలు అన్నవి మన ఆత్మకు ఆహారము. భుజించి తిని అంటే నీ వాక్యాన్ని శ్రద్ధగా నేను ధ్యానించాను, నా హృదయానికి అన్వయించుకున్నాను, నా జీవితంలో ఆచరిస్తున్నాను అని చెప్పడం భుజించడం అంటే. కొంతమంది బైబిల్ ఎందుకు చదువుతారో తెలుసా? వారికి ఉన్న కష్టాన్ని బట్టి ఆ సమయంలో కొంతగా ఆదరించబడటానికి. చాలామంది దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే వారిలో యేసు ఇచ్చే సంతోషము పరిపూర్ణమో కావటం లేదు. రక్షణ పొందుకున్న తర్వాత పొందుకున్నటువంటి ఆ సంతోషము మనలో ఇంకా పరిపూర్ణము కావాలి అంటే ఆయన వాక్యమును భుజించేవారుగా మనం ఉండాలి. నా సంతోషం మీలో ఉండాలి అంటున్నాడు. మరలా ఆ సంతోషము పరిపూర్ణము కావాలి అంటున్నాడు. తృప్తిగా భోజనం చేసి వచ్చినట్టున్నాం, ఎక్కడ వెళితూ ఉంచటంలే, కడుపు నిండా భోజనం చేస్తాం. మంచిది ఆరోగ్యానికి. తృప్తిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? సంతృప్తి చెందే విధంగా దేవుని వాక్యము యొక్క లోతుల్లోకి మనము ధ్యానపూర్వకంగా వెళుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నీ వాక్యాన్ని భుజించాను, అది నాకు సంతోషాన్ని, ఆనందమును కలుగజేసింది. ప్రభు ఇచ్చిన సంతోషము మనలో పరిపూర్ణము కావాలి అంటే వాక్యమును చదివి ఆ వాక్యాన్ని మన జీవితంలో ఆచరించినప్పుడు ఈ సంతోషం ఇంకా మనలో వృద్ధి చెందుతుంది. దేవుడిచ్చే సంతోషం మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అనేక విషయాలు దేవుని అడుగుతూ ఉంటాం. మనము అడుగుచున్నవి ఏ సంతోషాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి? దేవుడిచ్చే సంతోషమా, లేక తాత్కాలికంగా ఈ లోకంలో దొరికే సంతోషమా? నిజంగా వేటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? తాత్కాలికంగా కలిగే సంతోషాల కొరకే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా పేరట మీరు ఏది అడిగినా ఇస్తాను. ఎందుకు ఇస్తారట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అన్నాడు. ఏ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడండి? ప్రభువు మనలో ఉంచినటువంటి సంతోషం పరిపూర్ణమగునటువంటి అర్థం ఏంటి? ఇంకా ఆ సంతోషం మనలో వృద్ధి చెందవలసి ఉంది, ఇంకా ఆ సంతోషములో ఎదగవలసి ఉంది, ఇంకా ఆ సంతోషం మనలో డెవలప్ అవ్వవలసి ఉంది అని చెప్పడం. ఆ విధంగా మన ప్రార్థన జీవితం ఉందా? ఎంతమంది ప్రభువిచ్చే సంతోషము మనలో పరిపూర్ణమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తున్నారు? సంతోషం అనేది ఆత్మఫలం అండి, పరిశుద్ధాత్మిక స్వభావము, దేవుని స్వభావము. సంతోషం అనేటువంటి ఈ ఆత్మఫలము మనలో అభివృద్ధి చెందాలి అంటే, ఇంకా విస్తరించాలి అంటే మిగిలిన 8 లక్షణాలు కూడా మనలో వృద్ధి చెందాలి. అప్పుడు ఈ సంతోషం పరిపూర్ణమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, నాలో నీ ప్రేమ వృద్ధి చెందేటట్టుగా నాకు సహాయం చేయని అడగాలి. సాత్వికను గురించి ప్రార్థన చేసుకోవాలి, దయాళత్వం గురించి ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం గురించి ప్రార్థన చేసుకోవాలి, ఆశా నిగ్రహం గురించి ప్రార్థన చేసుకోవాలి.
మంచితనం గురించి ప్రార్థన చేసుకోవాలి, సమాధానం గురించి ప్రార్థన చేసుకోవాలి. ఇలాగున ఆత్మ ఫలముల గురించి మనము దేవుణ్ణి అడిగి పొందుకుంటున్నప్పుడు ఈ సంతోషము పరిపూర్ణమవుతుంది. వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు, అనగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుడు చెప్పే పని చేస్తున్నప్పుడు ఈ సంతోషం పరిపూర్ణమవుతుంది. అలా ఉన్నాయా మన జీవితాలు? అందుకే సంతోషం లేదండి. ఈ తాత్కాలిక సంతోషాలకే మనం అలవాటు పడిపోయాము, కానీ దేవుడిచ్చే సంతోషాన్ని మనము ఇంకా పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. ఆదిమ సంఘం అలాగనే లేదు. వారు శ్రమలో కూడా సంతోషించారు. ప్రభు యొక్క శిష్యులు అలాగనే లేరు. వారు క్రీస్తు కొరకు పడిన అనేకమైన కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, హింసలలో కూడా వారు ఆనందిస్తూ ఉన్నారు. ఆత్మీయ లోతులోకి మనం వెళ్ళాలి. దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళాలి. యేసు ప్రభువారు నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి అనే మాట ఎప్పుడు చెప్పారో తెలుసా? కొన్ని గడియల్లో ఆయన గెత్సేమైన తోటకు వెళ్తున్నాడు. గెత్సేమైన తోటలో ఏమి జరగబోతుందో యేసు ప్రభుకి తెలుసు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను, ఆ సంతోషం మీలో పరిపూర్ణమయ్యేటట్టుగా చూసుకోండి. మన ప్రభువు గెత్సేమైన తోటలో ఆయన ఆత్మీయంగా సంతోషంగానే ఉన్నాడు. ఆయన కలవరపడింది తనని సిలువ వేస్తారని కాదు, ఆయన కలవరపడుతుంది శిష్యులో ఉన్న సంతోషము పోగొట్టుకోకుండా ఉండాలి అని. పౌలు చెరలో ఉండి మాట్లాడుతున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక మన ప్రార్థన జీవితం యొక్క విధానం మారిపోవాలి. ఉద్యోగాల కొరకు ప్రార్థన, గర్భఫలాల కొరకు ప్రార్థన అని చెప్పి ఇలాగున ఈ లోక సంబంధంగా కలిగేటువంటి సంతోషాల కొరకే ఎక్కువగా క్రైస్తవ సమాజంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు దేని కొరకు ప్రత్యేకింపబడుతున్నాయంటే ఆత్మీయ సంతోషం కొరకు కాదు, కానీ లోకంలో దొరికే భౌతికమైన సంతోషాల కొరకు. వీటిని క్రైస్తవుడు కలిగి ఉండకూడదు అని కాదు దాని అర్థం. ఇవి ఉన్నా లేకపోయినా కూడా క్రైస్తవుడు సంతోషంగానే కనిపించాలి. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తాను అన్నాడు హబక్కూకు. అది క్రైస్తవుని యొక్క జీవితం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనిడి అంటున్నాడు యాకోబు భక్తుడు. కష్టకాలములో ఇది మహా ఆనందమని ఎవరైనా ఎంచుకుంటారా? ఆత్మ సంబంధులు అలాగనే ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ కష్టాన్ని బట్టి నువ్వు ఇంకా దేవునిలో ఎదుగుతావు కాబట్టి, దేవునితో ఇంకా నీ సహవాసము బలపడుతుంది, దేవునికి ఇంకా నువ్వు దగ్గర అవుతావు, నీలో లోపాలు సరిచేయబడతాయి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావు. కష్టాలు నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నప్పుడు ఆ కష్టకాలంలో మనం ఏం చేయాలట? సంతోషించాలి. ఒక ఆయన ఆరాధన చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు, గట్టిగా పాటలు పాడుతున్నాడు, హల్లెలూయా గట్టిగా చెప్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. మన దేవుడు మామూలు దేవుడు కాదండి, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాడు. సంతోషమే. ఈ సంతోషానికి కారణము
లోక సంబంధమైన ఆశీర్వాదం అయితే ఈ సంతోషము ఎప్పుడు ఉండేది కాదు. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణే తన సంతోషానికి కారణమైతే, ప్రభువుతో తనకున్నటువంటి సహవాసమే తన సంతోషానికి కారణమైతే, దేవుని సన్నిధిని అనుభవించడమే తన సంతోషానికి కారణమైతే, ఈ సంతోషాన్ని ఎవరూ తీసివేయలేరు. కానీ మనం చెప్పుకుంటున్న వ్యక్తి యొక్క సంతోషానికి కారణము దేవుని యొక్క సన్నిధి అయితే కాదు. దేవుడు కుటుంబ పరంగా గొప్ప కార్యాన్ని చేశాడు, అందుకు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఆ సంతోషము అన్నది తన యొక్క ప్రవర్తనలో కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక కష్టం వచ్చింది. కష్టం రాగానే డేలా పడిపోయాడు, ముఖం దుఃఖంగా కనిపిస్తుంది, నీరసించిపోయాడు. చప్పట్లు కొట్టడానికి చేతులు రావటం లేదు, పాడటానికి నోరు రావటం లేదు, మనిషిలో కదలిక అన్నది లేదు అంటున్నాడు. పాస్టర్ గారు, యాక్చువల్గా ఈరోజు రాకూడదు అనుకున్నానండి, ఎందుకో వచ్చేసాను అంతే అంటున్నాడు. ఎందుకు రాకూడదు అనుకున్నాడట? బాధలో ఉన్నాడు కాబట్టి రాకూడదు అనుకున్నాడట. కష్టం వచ్చింది కాబట్టి రాకూడదు అనుకున్నాడట. అవమానకరమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి రాకూడదు అనుకున్నాడట. యోబేమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామములకు స్తుతి కలుగునుగాక. అంటే గత వారము ఉన్న సంతోషము, కలిసి వచ్చిన మేలును బట్ట ఇప్పుడు సంతోషంగా లేకపోవడానికి కారణము వచ్చిన కష్టాల బట్ట? ఏ సంతోషము ఆయన సన్నిధిలో మనం కలిగి ఉండాలి, ఏ సంతోషము మన కుటుంబాల మధ్య మనం కలిగి ఉండాలి, ఏ సంతోషము సమాజంలో మనం కలిగి ఉండాలంటే ఈ లోకంలో కలిసి వచ్చే సంతోషాలు కాదు, కానీ యేసు ఇచ్చే సంతోషం ఉందా? ఆ సంతోషం. కొంతమంది చిన్న కష్టానికి తీవ్రంగా బాధపడిపోతారు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, దుఃఖపడిపోతూ ఉంటారు, విచారిస్తూ ఉంటారు. ఇంక దేవుడే చూడలేక దిగి వచ్చి, అమ్మో తల్లో నువ్వు ఏడకమ్మా అని చెప్పి ఆ కష్టాన్ని తీస్తే తప్ప వారికి సంతోషం ఉండదు, ముఖములో నవ్వు కనిపించదు. మన సంతోషం ఎలా ఉండాలి తెలుసా? అగ్నిగుండము లాంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చే సంతోషము మనం కలిగి ఉండి ఆ సంతోషాన్ని లోకానికి చూపించాలి. కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకోండి. ఈ శోధనలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కష్టాలు లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం నిలకడగా ఉండలేమండి. కష్టాలు లేకపోతే మన లోపాలు అనేవి మనకి తెలియవండి. శ్రమలు లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేమండి. మహాభక్తులైన వారి జీవితంలోనే దేవుడు ఎందుకు కష్టాన్ని అనుమతించాడు అంటే ఇంకా వారు మండాలనే, ఇంకా వారు ప్రకాశించాలి అని. భయంకరమైన శ్రమల గుండా దేవుడు వారు ఎందుకు తీసుకుని వెళ్ళాడు, లేక ఎందుకు అనుమతించాడు అంటే వారి విశ్వాసము మనకు మాదిరిగా ఉండాలని, వారి జీవితము మనందరికీ కూడా ఒక ఆదర్శవంతముగా ఉండాలి అని. బలమైన దైవజనుల్ని మీరు చూడండి, నిజమైన విశ్వాసులు మీరు చూడండి, వారి జీవితంలో సుఖాల కంటే కష్టాలే ఉన్నాయి. ఇదేం దేవుడండి, ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఏం దేవుడండి, ఇన్ని శ్రమలు నా జీవితంలో ఉన్నాయి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఏం కలిసి వచ్చింది అని అనుకుంటున్నావా? దేవుడిచ్చే సంతోషాన్ని ఒక్కసారి నీవు గ్రహించి ఆ సంతోషాన్ని నీవు వృద్ధి చేసుకునేటట్టుగా నీ ఆత్మీయ జీవితంలో మరచుకుంటే నీవే చెప్తావు, నా దేవుడు అందరికంటే గొప్పవాడని. దేవుణ్ణి నమ్ముకున్నాము, ఏమీ జరగలేదు. చర్చికి వెళ్తున్నాము, ఏమీ కలిసి రాలేదు.
భక్తి అంటే ఉద్యోగం కాదండి. భక్తి అంటే వ్యాపారం కాదండి. భక్తి అంటే త్యాగం అండి. భక్తి అంటే సమర్పణ అండి. భక్తి అంటే దేవునికి సంపూర్ణంగా మనము అప్పగించేసుకోవడం అండి. ఆ విధంగా మనం సంతోషించాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, అలా చేస్తావా, ఇలా చేస్తావా అని చెప్పి దేవుడు అన్నీ మనకి ఇచ్చేస్తుంటే అందుకు సంతోషించడం కాదండి. ఆయన చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడో, లేకపోతే లేదు. మనకు అవసరమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. వీటి వలన కలిగే సంతోషాలు తాత్కాలికమైనవండి. కానీ ప్రభు ఇచ్చే సంతోషం ప్రత్యేకమైంది, అది శాశ్వతమైంది. దేవుడిచ్చే సంతోషం నాలో పరిపూర్ణం కావాలి అని ఎవరైనా కోరుకున్నట్లయితే, రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. తర్వాత ప్రభు వాక్యాన్ని భుజించండి. ప్రభు వాక్యాన్ని భుజించడం అంటే ధ్యానించి దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడో, ఆయన చిత్తం ఏంటో గ్రహించి ఆ వాక్యానుసారముగా నీవు జీవించడం. అప్పుడు నీలో గొప్ప సంతోషము కలుగుతుంది. అదేవిధంగా నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నువ్వు ప్రార్థన చేయమని ప్రభు అంటున్నాడు. అంటే ఏమి ప్రార్థన చేయాలి? దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాట ప్రభు ఏ సందర్భంలో చెప్పారండి? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాతో అంటుకట్టబడి ఉంటే తప్ప మీరు ఫలించరు. మీరు ఫలించడం వలన తండ్రి నామము ఘనపరచబడుతుంది, మహిమపరచబడుతుంది అని చెప్పారు. ఆ సందర్భంలో మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి అన్నారు. అంటే మనం ఫలిస్తే ఆ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఆత్మీయంగా ఫలిస్తే ఆ సంతోషము పరిపూర్ణమవుతుంది. కనుక దేవుల్లో ఉండే సంతోషము మనలో ఇంకా ఎక్కువ వృద్ధి చెందటం లేదు అని అర్థం ఏంటి? ఆత్మీయంగా మనము ఫలించే దశలో లేము. దేవుని వాక్యాన్ని పూజించడం లేదు. రక్షణ లేకపోతే దేవుడిచ్చే సంతోషం ఏమాత్రము కూడా వారిలో లేనట్టే. చాలా బాధాకరం కదండి. దేవుడిచ్చే సంతోషానికి ఎవరైతే అలవాటు పడ్డారో, లోక సంబంధంగా ఏవైనా కలిసి వచ్చాయనుకోండి, మీ రియాక్షన్ తక్కువగా ఉంటుంది. ఆత్మీయంగా దేవుని సన్నిధిని బట్టి, దేవుని కార్యాలు బట్టి కలిగినటువంటి సంతోషం వల్ల వచ్చే రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దేవుడిచ్చే సంతోష రుచిని మనము చూసి ఆ సంతోషానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41-42 వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటిను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అవమానపరిస్తే సహజంగా బాధ కలిగే పరిస్థితే. శారీరకంగా హింసించిన, మానసికంగా హింసించిన, దూషించిన, ఇవన్నీ కూడా సహజంగా హృదయాన్ని గాయపరుస్తాయి, మనస్సును బాధ పెడతాయి. కానీ అపోస్తుల యొక్క సాక్ష్యం ఏమిటో తెలుసా? ఆ ప్రభు కొరకు ఇన్ని అవమానాలు, కష్టాలు, శ్రమలు, హింసలు భరించడానికి, అనుభవించడానికి దేవుడు మనల్ని పాత్రులుగా ఎంచుకున్నాడు అని చెప్పి వారు సంతోషించి ఇంకా వాక్యాన్ని బోధించారట, ఇంకా ప్రార్థన చేశారట, ఇంకా సువార్తను ప్రకటించారట. చూసారా? కారణం ఏమిటి? ప్రభు వారిలో ఉంచినటువంటి సంతోషం. దేవుడిచ్చే సంతోషం నీళ్ళు ఇంకా పరిపూర్ణం కావాలి అంటే ప్రభు సేవ చేయండి, ప్రభు పని చేయండి,
ప్రభు సేవలో ఉన్న దివ్యానుభూతి, ఆ సంతోషం ఇంకెందులో కూడా లేదు. అపోస్తలులు ప్రభు కొరకు హింసింపబడుతున్నప్పుడు సంతోషించారు అంటే ఆ సేవలో ఉన్నటువంటి సంతోషం, ప్రభు పనిలో ఉన్నటువంటి సంతోషం. కొంతమంది దేవుని పనిని తప్పించుకోవాలని చూస్తారండి. వాళ్ళకి డబ్బు విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, కుటుంబ విలువ తెలుసు, ఈ లోక సంపదల యొక్క విలువ వారికి తెలిసినేమో కానీ దేవుని సేవ విలువ వారికి తెలీదు. ఆయన సేవ చేయడం అంటే ఎంత భాగ్యం అండి. ప్రభు పరిచర్య చేయడం అంటే ఎంత భాగ్యం అండి. ప్రభువుతో మన సహవాసం చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చే సంతోషం మనలో వృద్ధి చెందుతున్న కొలది మనము ఎలా మారిపోతామంటే, ఈ జీవితము నాకు వద్దు ప్రభా, ఈ జీవితము నీకే నేను ఇచ్చేస్తాను అన్నట్టుగా మారిపోతామండి. ఈ బ్రతుకు నాకు వద్దు ప్రభా, ఈ బ్రతుకును నీకే అర్పించేస్తాను అన్నట్టుగా మారిపోతామండి. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రభువుతో ఏకాంతంగా సమయం గడిపితేనే మనకు ఎటువంటి ఆలోచనలు వచ్చేస్తాయంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేసి నేను చచ్చిపోవాలి అంటే. ప్రభు సన్నిధిలో దొరికే సంతోషం మనల్ని అలాగనే బలపరుస్తుందండి. దేవునిలో మనం పొందుకునే సంతోషం మనల్ని బలపరుస్తుంది. ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది, అవమానం నిర్లక్ష్యం చేసేటట్టుగా చేస్తుంది, శ్రమను సహించుకునేట్టుగా చేస్తుంది, ప్రభు కొరకు బ్రతికేటట్టుగా చేస్తుంది. అటువంటి సంతోషము నాకు కావాలి అని నీవు కోరుకుంటే యేసు ప్రభా సంతోషాన్ని ఇస్తాడు. ప్రభా, నాలో నీ సంతోషం ఉంది కానీ ఆ సంతోషము నాలో పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నాను, నాకు సహాయం చేయు అని దేవుని అడిగితే ప్రభు ఆ కృప నీకు ఇస్తారు. ఈ సమయంలో మీకు ఏ సంతోషము కావాలి? తాత్కాలికంగా దొరికే సంతోషము కావాలా, లేకపోతే దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన సంతోషము కావాలా? మనకేమి కావాలో దేవుడు ఇవ్వను అని చెప్పటం లేదు, ఇస్తాననే చెప్తున్నాడు. వీటిని గురించి చింతించవద్దు అంటున్నాడు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అంటున్నాడు. అయితే మీరు నా రాజ్యము నీతిని వెతకండి, దేవునిలో సంతోషాన్ని వెతకండి. ఆ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా దేవునిలో మీరు నడవండి, ఆ ప్రభు కొరకు జీవించండి. ఆయన సంతోషం పరిపూర్ణమవుతున్నప్పుడు అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో మరొకటే లేదు. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ప్రభు సంతోషమే మన సంతోషంగా మారిపోవాలి. ఆ సంతోషం మన జీవితంలో పరిపూర్ణం కావాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.